నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అధికారులు ప్రజల సహకారం ఉంటే నగరాన్ని మరింత పరిశుభ్రంగా అభివృద్ది దిశగా ముందుకు తీసుకెళ్తామని కమిషనర్ మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా మయూర్ అశోక్ ఐఏఎస్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మయూర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్దే తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు. పారిశుధ్యం, డ్రైనేజ్, తాగునీరు, రహదారులు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పని విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఫోటో కూడా నజ్జుకాజర్ మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది, దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి, దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలకి డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది, గుంటూరు నగరకి దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంది. సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగర్. సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. అందరు అధికారులు, సిబ్బంది అందరు సమన్వయంతో ఈ కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు, ఎన్క్యాప్లో కావచ్చు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి. ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ డోకిపర గ్రామస్తులు కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతి పత్రం సమర్పించారు. అమరావతి రాజధాని కనెక్ట్ చేస్తూ తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఔటర్ రింగ్ రోడ్ పట్ల పరిసర ప్రాంతాల రైతులు హర్లెత్తిపోతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూములను తీసుకుంటున్నారని డోగిపర్రు గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కలెక్టర్ని కలిసిన అనంతరం గుంటుపల్లి సాంబశివరావు, పాములపాటి శివరామకృష్ణ, వెంకటేశ్వరరావు, పున్నమ్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. మేడకొండూరు మండలం పరిధిలో ఎకరం 2 కోట్లకు పైగా ఉందని చెప్పారు. అయితే కేవలం 30 లక్షల పరిహారం ఇస్తామనడం సబబు కాదని అన్నారు. 720 ఎకరాలు ఉన్న తమ గ్రామస్తుల పొలంలో 365 ఎకరాలు తీసుకుంటే రైతులంతా కూలీలుగా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల తరహాలో రాజధానిలో ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూసేకరణ విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు మోసం చేశారని ఆరోపించారు. ఫస్ట్ ఓఆర్ఆర్ రాజధానిలో ఇంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి సఫర్ అయిపోతున్నారు. వాళ్ళకి సరైన రెమ్యునరేషన్ రాలేదు. వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలనేది కూడా ఈ రోజు కూడా అంతుపట్టకుండా ఉంది. వాళ్ళు అర్థం పర్థంగా లేకుండా అసలు ఈ రాజధాని అభివృద్ధి చెందిద్దా లేదా, రేపేదైనా ప్రభుత్వం మారిపోతే మేమంతా సఫర్ అయిపోతామన్న దీంట్లో కూడా డౌట్లో కూడా వాళ్ళు అన్నారు. ఆ విధమైన డౌటే మాకు కూడా వచ్చింది. ఈరోజు మేము భూములన్నీ తీసుకుంటారు వీళ్ళు, రేపు మే నాటికి వాళ్ళు దాన్ని పెగ్ స్టోన్స్ వేస్తామని చెప్తున్నారు. వాళ్ళు పెగ్ స్టోన్స్ వేస్తే ఇక మేము ఆ భూమిలోకి పోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు రెమ్యునరేషన్ బ్యాంక్ వేసేస్తారు. ఎంతో కొంత వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం సుమారుగా అప్రాక్స్గా 30 లక్షల వరకు వేస్తారంటున్నారు. కానీ ఈరోజు అక్కడ 1,75,00,000 నడిచి 2,25,00,000 వరకు నడుస్తున్న భూమిని మేము 30 లక్షల రెమ్యునరేషన్తో ఇస్తే అసలు మేము దేనికన్నా పనికొస్తామా? రేపు మేము కానీ మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ ఏమన్నా ఉంటుందా ఉండదా అనేది మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ 2 కోట్ల దాకా ఉంది. అయితే మాకు ఇచ్చే రెన్యూమరేషన్ అందుట్లో 1/5 వంతు కూడా రావట్లేదు.
దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం. దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే, మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం. ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి భూములు ఇచ్చి త్యాగమూర్తులైతే ఔటర్ రింగ్ రోడ్డుకి పొలాలు భూములు ఇచ్చేవాళ్ళు కూడా త్యాగమూర్తులుగానే పరిగణించి వాళ్ళకి జరిగినట్టే మాకు కూడా న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా పాలకవర్గానికి అధికారులకి తెలియపరుచుకుంటున్నాం. ధన్యవాదాలు. దొగుపర్రు ఇలాకాలో మాకు 1 ఎకరం పొలం ఉందండి. ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మాకు 1 ఎకరం. ఆ ఎకరం మొత్తం కూడా 1 సెంట్లు 1 ఎకరం 3 సెంట్లు మొత్తం దీంట్లో పోతుంది. అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మాకు సుమారుగా 1.5 కోటి దాకా నడిచినా కానీ మేము వద్దులే, తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో మనకు బాగుపడుద్ది, అమరావతి రాజధాని అయితే బాగుపడుద్ది అని ఉంచుకున్నాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మేము ఆడపిల్లలకి పసుపు కుంకుమ కింద ఇచ్చాం. అది 1.5 కోటి ఉందని చెప్పాం మేము. అక్కడ ఈరోజు మీరు ఇచ్చే 30 లక్షల్లో ఆడపిల్లలకు 15 లక్షలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? మా ప్రాబ్లం. ఎక్కువ మందికి ఆడపిల్లలకు పొలాలు ఇచ్చుకుంటాం మేము. వాళ్ళకి రేపొద్దున ఇవ్వాలనంటే నేను ఐఎమ్ గోయింగ్ టు రిటైర్, నాకు మహా అయితే ఒక 40-50 లక్షలు వస్తాయండి. ఇవి నేను వాళ్ళకి ఇచ్చి ఎక్కడన్నా సహాయం కోసం ఎదురు చూడాలి. నా పరిస్థితి అది. వాళ్ళకి సమాధానం చెప్పలేను. గవర్నమెంటు నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను, మాకు సరైన రెన్యూమరేషన్ ఇవ్వండి. ఓఆర్ఆర్ వస్తే తగ్గిన వాళ్ళంతా అదృష్టవంతులు, మేమెందుకు దురదృష్టవంతులం కావాలి? మేమేం పాపం చేశాం? మాకు కూడా మంచి రెన్యూమరేషన్ ఇవ్వండి, మాకు న్యాయం చేయండి అని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. తీసుకునేది ఏంటంటే, మా నాన్న నాకు 1 ఎకరం పెట్టాడండి. మాకు పొలమే లేదు. ఆ ఎకరం కూడా ఇటు రోడ్డు కింద పోతుందని చెప్పారు. అది మాకు తెలియదు. పాస్ పుస్తకాలు ఇస్తున్నారని సచివాలయం కాడికి పోతే వాళ్ళు వాళ్ళోట ఎల్లోట తెలిసి మీ నెంబర్ కూడా ఉందన్నారు. మేము ఎట్టకట్ట రాయక కష్టం చేసుకొని పిల్లకి 1 ఎకరం కొనుక్కొని మా అమ్మాయికి పెళ్లి చేసి కట్టం కింద ఇచ్చాం. ఆ ఎకరం కూడా పోతుందంట. మా అమ్మాయికి ఇచ్చింది కూడా ఆడపిల్లకి. అల్లుడు గారు, ఆ ఎకరం పోతే మా పరిస్థితి ఏంది మీరే చూసుకోవాలి. ఇప్పుడు 2 కోట్లు అమ్ముతుంది. ఆ 2 కోట్లన్నా ఇవ్వండి, లేకపోతే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తావు ఆరేం చెబుతున్నారు. ఇటు మా ఆయన ఊరుకోవట్లేదు నన్ను. ఆదివారం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం తెనాలిలో జరగనుంది. ఈ సందర్భంగా అధ్యక్షులు మహమ్మద్ కలీం మీడియాతో మాట్లాడారు. తెనాలిలో జరిగే సమావేశంలో ప్రస్తుతం ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ముస్లిం ధార్మిక సంస్థలు వక్ఫ్ భూములను భూసేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించేందుకు జరుగుతున్న విధానంపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆ 72 ఎకరాలకు 6 కోట్ల రూపాయలు సంవత్సరం ఆదాయం రావాలా? ఏదైతే టైటిల్ మారకుండా అంజుమన్ పేరిటనే ఉండి మీరు లాంగ్ లీజ్ అంటే లీజుకి టైటిల్ మారదు. ఏదైతే లాంగ్ లీజ్ ఉందో ఆ లాంగ్ లీజ్ ప్రకారం మీరు సంవత్సరానికి ఆ 72 ఎకరాలకు 6 కోట్ల రూపాయలు తీసుకొని వస్తే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఈ రోజునే ఇప్పుడే ఈ ఉద్యమాన్ని విరమించుకుంటాం మేము. ఆ తర్వాత మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాము. అదేవిధంగా మిమ్మల్ని గుంటూరు ముస్లింల తరఫున పౌర సన్మానం కూడా చేస్తామని చెప్పేసి నేను మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మండా సల్మాన్ హత్యకు నిరసనగా జిల్లా ఎస్పీ సెల్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. లార్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమానికి అంబటి మురళీకృష్ణ, మందపాటి శేషగిరిరావు, పానుగంటి చైతన్య, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సురేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో 350 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసి వారి ఆస్తులను దోచుకున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సాల్మాన్ హత్య కూటమి నాయకులు చేశారని ధ్వజమెత్తారు. పోలీసుల నిర్లిప్తత కారణంగానే మండా సాల్మాన్ హత్య జరిగిందన్నారు. దళితుల మధ్య చిచ్చుపెట్టి కూటమి నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల కిరణ్, బత్తుల దేవానంద్, పరిసపోగు శ్రీనివాస్, ఇతర ఎస్సీసీఎల్ నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంతకుముందు కారంచేడు సంఘటనలు జరిగాయి, అదేవిధంగా చుండూరులో సంఘటనలు జరిగాయి. దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారికి ప్రభుత్వంలో వాటా పెంచడం, అదేవిధంగా అంబేద్కర్ని గౌరవించడం, అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి సెంటర్లో పెట్టి వాళ్ళు రాజ్యాంగంలో
వారికి పొందుపరిచినటువంటి హక్కులను కాపాడడం ద్వారా వారి మీద చర్యలు లేకుంటే హేతుకమైన చర్యలు దాడులు తగ్గించి వారిని సంక్షేమ పదంలోకి ముందుకు తీసుకుపోవడానికి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి మనందరికీ తెలుసు. 5 సంవత్సరాలు దళితులు ఎంతో సుఖశాంతులతో బతికారు. ప్రభుత్వం మారిన వెంటనే పలు సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేశారు. మరీ ముఖ్యంగా ఇవి దళితులంతా రైతు కూలీలుగా ఉండడం వల్ల రైతు కూలీలకు ఈ సంక్షేమాలు చేరితే వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు అనేటువంటి జాస్ తప్ప మరొకటి కాదని, దళితుల్ని ఎస్టీల్ని అణగవేయడమే ఈ ప్రభుత్వ విధానంగా రాష్ట్రంలో నడుస్తుంది కనుక ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ హలో కార్మిక చెలో ఖమ్మం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభ ఆదివారం ఖమ్మం నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, హమ్మాలి ముఠా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లాచిన ఆంజనేయులు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు జి సురేష్ బాబు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో జరిగే ఆ ముగింపు సభను మరి పెద్ద ఎత్తునంతా కూడా పాల్గొని విజయవంతం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. పాల్గొన్న అందరికీ మరి సిపిఐ జిల్లా సమితిన తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి మరి అధ్యక్షత వహించిన అంజిబాబు గారు, అట్లాగే ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు గారు, మరి సురేష్ గారు, అట్లాగే ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శశి గారు, మేస్తులంతా కూడా నాని గారు, మన వెంకట్రావు గారు తదితరులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పోరాటాల గడ్డ ఖమ్మంలో జరిగే మరి ప్రదర్శన బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ అందరినీ కూడా నగర ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవం ఖమ్మంలో జరుగుతూ ఉంది. ఈ ఉత్సవానికి 5 లక్షల మంది కార్మికులు హాజరవుతూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం కూడా దాంట్లో పాల్గొంటుంది. దాంతోపాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి 40 దేశాల ప్రతినిధులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసము కార్యకర్తలు ఏఐటీసీ శ్రేణులు కదులుతూ ఉన్నాయి. వాళ్ళ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళగిరిలోని అంజుమాన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వ్యతిరేకంగా పాత బస్టాండ్ వద్ద జిల్లా మజ్లిస్ ఉల్ ఉలేమా, జమాయతల్ ఉలేమల్ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి దీనిపైన తీసుకునే హక్కు 1% కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తన యొక్క అధికారంతో, తన యొక్క రాజకీయ బలంతో, తన యొక్క నైపుణ్యంతో ఈ భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. దీనిపైన ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ఈ యొక్క పార్టీని, ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎవరు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకువెళ్ళి యుద్ధం చేస్తాం తప్ప అంగుళం భూమి కూడా దీంట్లో నుంచి వదిలిపెట్టే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాలుగా ముస్లింలకు సంబంధించిన ఆస్తులను కాపాడుతోందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ ప్రెసిడెంట్ పఠాన్ సైదా ఖాన్ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా ముస్లింలకు సంబంధించిన ఆస్తులను, హక్కులను భంగం కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. 2024 ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం పనిచేస్తామని, ముస్లింల హక్కులు కాపాడతామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. గడిచిన కాలంలో ముస్లింలకు ఇచ్చిన హామీలను కాలరాయడమే కాకుండా ముస్లింలకు చెందిన అంజుమన్ ఆస్తుల అన్యాక్రాంతానికి పాల్పడడం, అంజుమన్ విషయంలో అంజుమన్ బైలాకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం డిసెంబర్ నెలలో కలెక్టర్ చేత నోటిఫికేషన్ ఇవ్వడం దౌర్భాగ్యమని అన్నారు. ముస్లిం మత పెద్దలు అంజుమన్ ఆస్తుల రక్షణ కోసం శాంతియుతమైన ర్యాలీని సభ ద్వారా నిర్వహించామని, అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. అన్ని ఆర్గనైజింగ్ కమిటీలకు ఏకం చేయడం, మజ్లిస్ ఉల్మా పాత బస్టాండ్ సమీపంలో ఇక్బాల్ మసీద్ ప్రాంగణంలో ముస్లిం అంజుమన్ ఆస్తుల విషయంలో భిన్నాభిప్రాయాలు సేకరించి దీన్ని అడ్డుకుంటామని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆదేశాల మేరకు ముస్లిం ఆస్తులను కాపాడమే తమ లక్ష్యమని సైదా ఖాన్ చెప్పారు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.